హాయ్ ఫ్రెండ్స్, 2 ప్రోమోలు వచ్చినాయి. నామినేషన్లు అయితే దద్దరిల్లిపోతున్నాయి. ఒకళ్ళు మించి రీజన్లు అయితే బాగా చెప్పుకున్నారు. అన్ని లక్ష్మీ బాంబులు 1000 వాలర్స్ అన్ని హౌస్లో పేల్చేస్తున్నాడు బిగ్ బాస్. బయట పేలటం మీద హౌస్లో పేలుతున్నాయి. అబ్బా, అసలైన బాంబులు మామూలు ఓట్స్ కాదు పేలుతుంది. కానీ వాళ్ళు చెప్పే రీజన్లు బాగానే ఉన్నాయి. వీళ్ళు డిఫెండ్ చేసుకోవడం బాగానే ఉంది. రీజన్లు కరెక్ట్గా ఉంటే డిఫెండ్ చేసుకున్న ఉపయోగం ఉండదు కదా. కానీ వాళ్ళు చెప్పే రీజన్లో ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు కదా. మరి ప్రాసెస్ ఎలా జరిగింది? శంకారం పూరించడానికి ఇమ్మానీల్ ఆయేషా ఇద్దరు ముందుకు వచ్చారు. అదేందో ఈ ప్రోమోల్లో మనం అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ప్రోమో వచ్చి బిగ్ బాస్ పిలిచి ఏమన్నాడు, గౌరవ్ సుమన్ ఇద్దరు కెప్టెన్ పిలిచి, మీ ఇద్దరు ఎవరినైనా ఇద్దరు ఎంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరు ఈరోజు నామినేషన్ సంబంధించిన శంఖారావం అనేది పూరించాల్సి ఉంటుంది అని చెప్తే, సుమనేమో ఇమ్మానులు ఎంచుకున్నాడు, గౌరవ్ ఆయుషాన్ని ఎంచుకున్నారు. లోపల బెలూన్స్ ఉదయమే వీళ్ళు ఇద్దరు లేచేటప్పటికి చాలా బెలూన్స్ పెట్టారు. ఆ బెలూన్స్ పెట్టినందుకు మనోళ్ళకి అర్థం కాక, అబ్బో ఎన్ని క్యాలిక్యులేట్లు వేసారు, ఎన్ని ప్లాన్స్ వేసారు. ఏమని కలర్స్ ఉన్నాయి కదా అక్కడ బెలూన్స్. ఒకవేళ ఎన్ని బెలూన్లు లెక్క పెట్టమంటారేమో, ఒకవేళ బెలూన్లు ఎందుకు దొక్కారంటారేమో, బెలూన్ మధ్య నడవద్దంటారేమోనని ఎవరు వచ్చింది వాళ్ళు మాట్లాడేసుకున్నారు. పాపం వాటిని తొక్కకుండా పక్కకు నడుచుకుంటా చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్లు వేసారు. అసలు నిఖిల్ గౌరవ్ అయితే ఎన్ని ప్లాన్లు వేసి లెక్క పెడుతున్నారు ఆ కలర్స్ అన్ని బాల్స్, అర్థం కాక వాళ్ళకి. ఇప్పుడు ఆ బాల్స్ అన్నీ ఈ ఆయుష ఇమ్మాన్లు ఇద్దరేళ్ళు పక్కలు కొడితే ఆ దాంట్లో నామినేషన్లో ఎవరిని ఎన్ని చేయాలనేది ఒక పేపర్ మీద రాసి దాంట్లో ఉన్నాయి. వాళ్ళకి ఎన్ని దొరుకుతాయో వాళ్ళు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయుషాకి 2 దొరికినాయి, ఒక్కొక్క నామినేషన్. ఇమ్మానుయేల్కి 2 నామినేషన్లు ఒక దాంట్లో 2 నామినేషన్లు దాంట్లో ఒకటి 5 వచ్చింది అనమాట నామినేషన్ చేయాలి. సరే, బిగ్ బాస్ ఏమన్నాడు, అవి తీసుకొచ్చి అక్కడ క్యాప్సూల్ లాగా దాంట్లో పెట్టమన్నాడు. పెట్టారు. స్టార్ట్ అయింది నామినేషన్. స్టార్ట్ అయితే ఇమ్మానుయేల్కి ఏమన్నాడంటే, ఇమ్మానుయేల్ నువ్వు ఎవరితో పంచుకోవాలనుకుంటావు నీకుండా పవర్ని, నామినేషన్ పవర్ని అని అంటే, ఇక మనోళ్ళు మొదలు పెట్టారు హౌస్లో లైవ్లో. అయితే ఇమ్మానుయేల్ చుట్టే అందరూ, ఇమ్మానుయేల్ ఏమో నామినేట్ ఎవరు చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి గట్టి రీజన్లు కావాలి. మన రీజన్లు కరెక్ట్ లేకపోతే అది ఫెయిల్ అయిపోద్ది పవర్ కూడా. గట్టి రీజన్లు కావాలి. ఆ రీజన్లు ఉంటే చెప్పమంటే అందరూ కూడా ఇమ్మానుయేల్ అడుగుతున్నారు, రీజన్లు చెప్తున్నారు. రీతు అయితే ముందే క్యాలిక్యులేట్ చేసింది, ఆయుష దగ్గర డైరెక్ట్ నామినేట్ అనేది పవర్ ఉంది, అది నన్నే చేసిద్ది. ఒకవేళ నేను చేసినా ఆయుషాన్ని గౌరవ్ సేవ్ చేస్తాడని ముందే చెప్పేసింది లైవ్లో, క్లియర్గా చెప్పింది. వాస్తవానికి అదే జరిగింది బయట కూడా. ఇక్కడ నామినేషన్ మొదలైతే ప్రోమోలు ఏం చూపిస్తున్నారు మనకి, ఆయుష రీతుని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ ఏమంటుంది, నువ్వు ట్రాక్ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చావు రీతుని. నిజంగా ఫోమ్ పూసారు కదా, ఫోమ్ పూసి నామినేట్ చేయాలి కదా. ఆయుష వెళ్ళి రీతుకి నా ఫోమ్ పూసింది. ఫోమ్ పూయంగానే వెంటనే రీతని చెప్పేస్తుంది ఆయుష, ఆగు అంది. రీతు ఆగంటుంది. నువ్వు ఆగమంటే ఆగాల, మేము వెయిట్ చేయాలి ఇక్కడ అంటే కరెక్టే కదా, అది మొహం నిండా కళ్ళ నిండా ఉంటుంది కదా. ఆయుషాకి ఓపిక లేకపోతే ఎట్లా, సహనం లేకపోతే ఎట్లా, అదంతా తుడుచుకోవాలి. ఎవరైనా తుడుచుకో కళ్ళ మీద అదంతా ఉంటుంది కాబట్టి తుడుచుకొని నిలబడతారు. తుడుచుకొని వచ్చింది. ఇక మొదలుపెట్టింది, నువ్వు ట్రాక్ పెట్టడానికి వచ్చావు, ఇక్కడికి లవ్ ట్రాక్ చేయడానికి వచ్చావు. తర్వాత నీకు ఓవర్ యాక్షన్ ఎక్కువ, ఆ యాక్షన్ నాకు నచ్చలేదు, నీకు యాటిట్యూడ్ ఎక్కువ అని నీ గేమ్ స్ట్రాటజీ కరెక్ట్ కాదు అని ఆయుష రీజన్ చెప్పింది. దానికి మన రీతి ఏముంటుంది, నా యాటిట్యూడ్ కంటే నీ యాటిట్యూడే ఎక్కువ, నేను ట్రాక్ పెట్టుకుంటూ వస్తాను, ఏమొస్తాను నీకెందుకు. ఆల్రెడీ ఆయుష స్టార్టింగే మొదలుపెట్టింది కదా, ట్రాక్స్ గురించి వచ్చారు మీరు, ఆ ట్రాక్లు బాండింగ్లు నేను బదులు కొడతానని. ఆల్రెడీ రీతు డిమాండ్ మధ్యలో దూరిపోయింది, ఆయుష దూరిపోయింది. 2-3 సార్లు గొడవలు అయినాయి. దానికి డెమాన్ నీతో ఆడుతున్నానని, నువ్వు నాకు డ్యాన్స్ నేర్పావని రీతు గొడవ పడుతుందని క్లారిఫై ఇచ్చింది, మాట్లాడింది. మధ్యలో డెమాన్ దూరాడు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి మామూలుగా. ఎట్లయితే ఆయుష మీ బాండింగ్లు పగలగొడతానందో అట్లే మాట్లాడేస్తుంది. లవ్ ట్రాక్ కోసం వచ్చిందనేది కరెక్ట్ రీజన్. ఎందుకంటే బయట తెలుస్తుంది, శ్రీజ బజ్జలో కూడా చెప్పింది. అది ఓపెనింగ్ జరుగుతుంది. నాకు సార్ ముందు కూడా జరిగింది, అది అందరూ విన్నారు. నాకు సార్ ముందు కూడా మీరు ఎందుకు వచ్చారు ఏంటంటే కూడా నా కంఫర్ట్ జోన్ గేమ్ ఉందని ఆ రీతు ఉంటుంది, కానీ మనోడు చెప్పట్లేదు. ఎందుకు మన పక్కెళ్ళి ఎందుకు అడుగుతున్నాడు రీతు మీద అంత ట్రాక్ అది లేకపోతే, రమ్యతోటి పదే ఎందుకు అడుగుతున్నాడు, బయట ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, అరే ఆ పిల్ల ప్రేమిస్తుందేమో, మరి నిజమో కాదు ఆ పిల్లది మాకు తెలియదు, కానీ నీకైతే అలా అనిపిస్తుంది నేను చూస్తుంటే, అది నువ్వు డిసైడ్ చూసుకొని చెప్తుంది రమ్య. మరి ఇదంతా చూస్తుంటే వాళ్ళకి అదే అనిపించింది కదా, ట్రాక్ కోసం వచ్చారు. వాస్తవం ట్రాక్ కోసం వచ్చిందంట.
వాస్తవం అదే జరుగుతుందంటే ఇప్పుడు విష్ణుప్రియ ఎట్లా ట్రాక్లో మొదలుపెట్టి 13 వారాల దాకా ఉందో అలాగే యాటిట్యూడ్, అలాగే బిహేవ్ చేయటం, అలాగే అరవటం, అలాగే నవ్వటం పెద్ద పెద్దగా సేమ్. ఇద్దరు ఫ్రెండ్స్ కదా, సేమ్ టు సేమ్ అలాగే పెట్టుకోవడానికి వచ్చిందేమో సరే అవుతుంది. అట్లాగని కాకుండా గేమ్ ఆడకుండా ఉండలేదు. రీతు గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. ఎవరినైనా సరే మగపిల్లలతో సహా గేమ్ బాగా అయితే ఆడుతుంది. గేమ్ ఉంది, వాక్చాతుర్యం ఉంది, దాంతోపాటు ఈ ట్రాక్ కూడా ఉంది. అట్లా కొనసాగుతూ ఉంది. ఆయుష్ చెప్పిన పాయింట్ బాగానే ఉంది. కానీ ఆయుష్ చెప్పిన పాయింట్ బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే రీతుని పైకి లేపేస్తుందా అనిపిస్తుంది. పదే పదే ఒకళ్ళనే టార్గెట్ చేసి ఎట్లా ఉంటుందంటే ఆడియన్స్కి, ఏంద్రా ఈ పిల్ల వచ్చిన దగ్గర నుంచి మొన్న తనుజ బాండింగ్ అని తనుజను పట్టుకుంది, ఇప్పుడేమో ట్రాక్ అని రీతుని పట్టుకుంది, ఇప్పటికి ఇదే పనా, వేరే రీజన్ లేవా అనే ఇసుక అనేది ఆడియన్స్ కలుగుతుంది. ఆడియన్స్ కలిగి ఆయుష్ మీద ఇరిటేషను, రీతు మీద సింపతి వస్తుంది. ఒక మనిషిని పద్దాకు గుచ్చుతూ ఉంటే ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి సింపతి రేజ్ అవుతుంది, ఖచ్చితంగా రేజ్ అవుతుంది. ఇప్పుడు ఆయుష చేసే పని వలన రీతు అంటే రీజన్ల వల్ల కానీ, రీతు మాట్లాడటం కానీ, డిపెండ్ కానీ, మొత్తం కానీ దీని మూలంగా ఏం జరుగుద్ది అంటే రీతుకి కొంత సింపతి అనేది ఆడియన్స్లో గెయిన్ అవుద్ది. ఆయుష చేతులారా రీతుని పైకి తీసుకెళ్తుంది, టాప్ 5 దాకా పెట్టిద్ది అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిసారి టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే ప్రతిసారి 2-3 సార్లు రీతుతోటే హౌస్ అంతా గొడవ. మరి ఇదే కొనసాగుతూ ఉంటాయి. ఏంది అమ్మాయి రాగానే రీతుని టార్గెట్ చేసింది ఏంది అనే ఫీలింగ్ వస్తుంది. నిన్న తనుజ నువ్వు టార్గెట్ ఆయుష, నీకు టార్గెట్ తనుజ అని తెలుసా నాకు సార్ అడుగుతుంటే, తెలుసు సార్, అయితే ఉండొచ్చు సార్ అని అన్నది. అయితే ఉండొచ్చు అంటే కేర్ చేయట్లేదు తనుజ. ఇక్కడ మరి వచ్చిన దగ్గర తనుజని వదిలేసింది. హౌస్లో అన్ని గొడవలు రీతుతోటే. మరి రీతుటే టార్గెట్ చేస్తుంటే ఒకంత సింపతి అనేది రీతు మీద ఆడియన్స్కి ఖచ్చితంగా కలుగుతుంది. అది సింపతి కలగడానికి చేతుల ఆయుష్ అనే ఒక దారి అనేది రీతుకి ఏర్పాటు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి సెకండ్ ప్రోమో వచ్చి ఏం జరుగుతుంది, దివ్య శ్రీనివాస్ని నామినేట్ చేస్తుంది. చేస్తే ఏమంటుంది, నీ ఒపీనియనే కరెక్ట్ అనుకుంటావు, ఎదుటోళ్ళు చెప్పేది వినవు అని అంటే గేముల్లో కానీ ఏదన్నా కానీ తను మాట్లాడుతుంటాడు కదా, తనే కరెక్ట్ అనుకుంటా అంటే ఎదురోళ్ళు చెప్పేది అంట. అది ఏ విషయంలో అంటే చెప్పాల్సిన అవసరం లేదంట. అది కరెక్ట్ కాదు కదా. రీజన్ చెప్పినప్పుడు ఆ రీజన్ పర్ఫెక్ట్గా ఉండాలి. లేదంటే అతను డిఫైన్ చేసుకున్నప్పుడు అది ఏ విషయంలో జరిగింది అని అంటే కూడా చెప్పగలిగే టాలెంట్ ఉంటేనే ఆ రీజన్ చెప్పాలి. అది ఏ విషయంలో జరిగింది, ఎక్కడ జరిగింది, ఏ కాన్వర్జేషన్ జరిగింది అనేది క్లియర్గా చెప్పాలి వాళ్ళకి. చెప్పకపోతే వాళ్ళు ఏమంటారు, ఇది వ్యాలిడ్ లేనే లేదు అని అంటారు. బయట ఆడియన్స్ కూడా ఎందరో ఈ రీజను అనుకుంటారు కదా. ఈ రీజను వ్యాలిడ్ లేనప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ మైండ్ అంతా కూడా సాయి శ్రీనివాస్ కావాలని సాయిని నామినేట్ చేస్తుంది అనే దానికి వెళ్ళిపోతుంది. అట్లా ఉంది. కానీ దివ్య మరి అక్కడ వరకు అయితే ఆ ఒక్క మొక్కే చెప్పింది. మరి లైవ్లో ఏమన్నా ఇంకా మిగతా చెప్పిందేమో చూడాలి. మనకు పురమ్మలు అయితే అక్కడ చూపిస్తుంది, చెప్పాల్సిన అవసరం లేదంటుంది. అది కరెక్ట్ కాదు, చెప్పాలి అక్కడ. ఇక్కడ మనకి సాయి శ్రీనివాస్ ఏం డిపెండ్ చేస్తున్నాడు, నువ్వు ఒక ఫ్యామిలీ బాండింగ్లో ఉండి నువ్వేం ఫ్యామిలీ ఒకటి ఏర్పాటు చేసుకున్నావు, నీ వల్ల పైనున్న వ్యక్తి కిందకి దిగజారిపోయాడు అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్న భరణి గారు కిందకి జారిపోయి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాస్తవం మాట్లాడాడు సాయి, చాలా కరెక్ట్గా మాట్లాడాడు. ఆడియన్స్ బ్రెయిన్ అంతా చదివినట్టు మాట్లాడేశాడు. మరి భరణి గారు బయటికి వెళ్ళడానికి కారణం, ఆ పై నుంచి కిందకి దిగజారటానికి కారణం దివ్యనే. మనం అప్పుడే అనుకున్నాం, నెంబర్ 1 స్థానంలో భరణి గారిని పెట్టినప్పుడు అనుకున్నాం, భరణి గారిని మొలగ చెట్టు ఎక్కించి అసలు నీకంటే మించింది లేదన్నట్టు మాట్లాడింది. అప్పుడు ఒకట్లో పెట్టింది, ఎప్పుడో లాగి కింద వేస్తుంది ఖచ్చితంగా అనుకున్నాము. అట్లా కింద కదా బయటే పడేసింది. సాయి చాలా క్యాలిక్యులేట్, చాలా చెప్పాడు. నీ వాళ్ళు అంటే నా వల్ల ఎవరు అనలేదు ఆ మాట, ఎవరు అనలేదు అంటే బయట ఆడియన్స్ అంటున్నారు ఆ మాట. వాళ్ళ హౌస్లో అనరు, హౌస్లో వాళ్ళు అనుకున్నదే వాళ్ళు అంటారు. ఇప్పుడు సాయి అన్నాడంటే ఆటోమేటిక్ వాళ్ళందరూ అనుకోబట్టే కదా సాయి నోట్లోంచి వచ్చింది. అది ఆడియన్స్ మాట కూడా సాయి అనేసాడు కాబట్టి అది వాస్తవం, కరెక్ట్ పాయింట్ చెప్పాడు సాయి, చాలా బాగా చెప్పాడు. తర్వాత నువ్వు నీ వ్యాలిడ్ పాయింట్ అనేది అసలు కానే కాదు, నాకు ఆ రీజన్ కరెక్టే కాదని పెద్దగా అరిచేస్తున్నాడు సాయి, బాగానే డిపెండ్ చేస్తున్నాడు. మరి వచ్చేటప్పుడు సెలైన్లు పెట్టుకొని వచ్చానని చెప్తున్నాడు, కానీ పర్లేదు బాగానే డిపెండ్ చేసుకుంటున్నాడు. నెక్స్ట్ రీతి ఏం చేస్తుంది, రాముని నామినేట్ చేస్తుంది. రాముని నామినేట్ చేస్తూ అసలు నువ్వు హౌస్లోనే కనపట్టలేదు నాకు అంటే, రాము అంటాను నేను కనపట్టలేదా, కనపడకుండానే నా ఫోటో అక్కడ కెప్టెన్ దాంట్లో చేరిందా అంటే, కెప్టెన్ దాంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా కెప్టెన్ అయ్యావని రీతు అడుగుతుంది. ఈయన వెళ్ళి నిన్ను అడిగాను వైల్డ్ కార్డ్స్ని అడుగుతున్నాను. వైల్డ్ కార్డ్స్ ఎందుకున్నారు ఈయన కెప్టెన్ అయినప్పుడు? లేదు కదా, కెప్టెన్ అయినప్పుడు వేరే కదా ఉంది. వాళ్ళు కదా భరణి గారు సపోర్ట్ చేస్తే కదా రాము కెప్టెన్ అయ్యాడు. నేను ఎవరిని అడగలేదు అంటాడేంది? భరణి గారు రీతుకి ఇచ్చిన మాట కూడా తప్పి రాముకి సపోర్ట్ చేశాడు. అక్కడ
రాము సపోర్ట్ చేయబట్టే కదా రాము కెప్టెన్ అయ్యాడు. నేను ఎవరిని అడగలేదు, నాకు ఎవరు సపోర్ట్ లేదు, నేను ఎవరు సపోర్ట్ తోటి నేను కెప్టెన్ కాలేదంటాడేంది రాము. అసలు సపోర్ట్ చేసి ఆ బాండింగ్లో ఉండి ఇదైతేనే కదా రీతు నాకు సపోర్ట్ చేస్తాను చేయకుండా రాముకు చేసామనే కదా రీతు నామినేట్ చేసింది. మరి అది ఆలోచన చేసుకోవడేంది. అందరిని అడుగుతాడు పోయి నామినేషన్లో సేవ్ చేయమని మిమ్మల్ని అడిగాను అంటే అడిగే ఛాన్స్ ఎక్కడిచ్చాడు. నాకు సార్ ఇద్దరు వచ్చి అక్కడ నిలబడమన్నారు. మరి అడిగే ఛాన్స్ ఉంటుందా? ఉండదు కదా. నిన్ను అడిగానంటే పవర్ ఎవరి దగ్గర ఉంది? ఎవిక్షన్ సీట్ అనేది మన ఇమ్మానుల దగ్గర ఉంది. ఇమ్మానులు అడగాలి కదా రాము. మిగతా వాళ్ళందరిని అడుగుతాడు నేను కాపాడమన్నా వాళ్ళకేం పని కాపాడుతాను, వాళ్ళ దగ్గర పవర్లు ఏమి లేవు కదా. దానికి ఆయుష లేదు అడగలేదు అంటుంది. ఆయుష దగ్గర ఏముంది అడగటానికి? అక్కడ ఆయుష దగ్గర ఉన్న పవర్ ఏంటి? డైరెక్ట్ నామినేట్ చేసే పవర్ ఆయుష దగ్గర ఉంది. ఎలిమినేషన్ నుంచి తప్పించే పవర్ మాధురి దగ్గర ఉంది. కానీ తన గొడవ వల్ల ఆ పవర్ని కోల్పోయింది. నాకు సార్ తీసేసాడు దాన్ని, గౌరవ దండది కూడా తీసేసాడు. అట్లా వాళ్ళ పవర్లో కోల్పోయారు అక్కడ. మిమ్మల్ని అడిగాను కొంచెం రాము 6 వారాలు దాటేటప్పుడు రియల్ ఫేస్ అంతా బయటకు వచ్చింది, వాయిస్ కూడా లెగుస్తుంది, బాగా మాట్లాడాలి కరెక్ట్గానే, డిపెండ్ చేసుకోవడంలో కానీ ఏదైనా కానీ అక్కడ నోరు ఉంటేనే సర్వైవ్ అవుతారు. డిపెండ్ కూడా గట్టిగా చేయాలి. ఒకవేళ తనపై తప్పుండగానే గట్టిగా వాదించుకోవాలి. అది కరెక్ట్, వాదిస్తున్నాడు బాగానే. రీతు వర్సెస్ రాము అయింది, రీతు వర్సెస్ ఆయుష అయింది. తర్వాత రమ్య తనూజని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తూ ఏమంటుంది, అబ్బో భలే రీజన్లో చెప్తుంది, నువ్వు డ్రామా క్వీన్వి, నువ్వు ఫేక్వి, ముసుగులో ఉన్నావు, నటిస్తున్నావు, నువ్వు సీరియల్ నటి కాబట్టి నటిస్తున్నావు, బయటికి రా అంటుంది. ఇదే డైలాగులు రమ్యకి, ఇదే డైలాగులు. అప్పుడు కూడా ఏ డైలాగులు చెప్పింది, ఇప్పుడు ఏ డైలాగులు. ఇప్పుడు బుర్ర లేదు ఈ అనే బదులు అసలు రమ్యకి బుర్ర ఉందో లేదు చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అయ్యే రీజన్ చెప్తుంది. అక్కడేమో ఆమె చేస్తే తొక్కేస్తాను అన్నదా, చెంపలు వాళ్ళు కొడతాను అన్నదా. మరి ఆ మాట అన్నప్పుడు అది ఎంత బ్యాడ్కి వెళ్తుంది బయటికి. తర్వాత అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా ఇప్పుడు ఫేక్ అన్నది, డ్రామా క్వీన్ అన్నది. అది బయట ఆడియన్స్ పోల్లో అది. ఎందుకంటే ఆడియన్స్కి చూపించేది ఏంది, ఎపిసోడ్లో 1 అవరే, 24/7 చూసేది కూడా అర్థం కాదు. మరి అటువంటప్పుడు డ్రామా క్వీను లేకపోతే అమ్మాయి బాండింగ్లో ఉందో లేకపోతే నటిస్తుందని ఎక్కడ తెలుస్తుంది? హౌస్లోకి వచ్చినాక 4-5 రోజులైనా 2 రోజులైనా ఆమెతో మాట్లాడి ఆమెతో ఫ్రెండ్షిప్ చేసి ఆమెతో సర్వైవ్ అయితే తనేందనేది కొంచెం అర్థం అవుతుంది. ఒకవేళ కళ్యాణ్తో కానీ తనుజతో కూడా మాట్లాడితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైపోద్ది మాటలు. అది అనుకోవాలి కానీ డైరెక్ట్గా ముద్ర చేయడం కరెక్ట్ కాదు కదా. ముసుగులో ఉన్నవి అనేది కరెక్ట్ కాదు కదా. వారం అయింది, వారం నుంచి రమ్య వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి కదా. అసలు కళ్యాణ్తో కానీ తనుజతో కానీ అస్సలు కలవలేదు రమ్య. ఆయుష్ అన్న కలిసింది కానీ కలిసి సర్వే వాళ్ళతో మాట్లాడాలి. ఎవరితోటైనా మాట్లాడితేనే వాళ్ళ పాయింట్, వాళ్ళ ఆలోచనలు ఎట్టున్నాయి, వాళ్ళ మైండ్లో ఏముందనేది అర్థమవుతుంది. ఏం మాట్లాడకుండానే ముద్రలు వేసేస్తే కరెక్ట్ కాదు కదా. ఆడపిల్ల జీవితాలైనా అబ్బాయిల జీవితాలైనా బయటకు వెళ్ళాక వాళ్ళకంటూ ఒక జీవితాలు ఉన్నాయి, వాళ్ళకంటూ ఒక బయట ఒకటి ఏదో ఒకటి వెయిట్ చేస్తూ ఉంటుంది, ఒక జీవితం అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. మనం ఏది నోటికి వస్తే అది అక్కడ అబాండాలు వేసేది కరెక్ట్ కాదు కదా. అది రుజువు చేసుకొని వాళ్ళతో మాట్లాడి ఒక కన్క్లూషన్కి వచ్చేసేయాలి. బయట చూసిందే తీసుకొచ్చి అదే ప్రతిసారి అంటూ ఉంటే కరెక్ట్ కాదు కదా. అది రమ్య అయితే కొంచెం కరెక్ట్ కదా అనిపించింది, బాండింగ్లో మాట్లాడకుండా అంటాం. ఒకవేళ అయినా కానీ తనుజ ఏమంటుంది, నేను క్వీన్నే, నేను నటిస్తున్నాను, నీకేంటి, నేను క్వీన్నే పో అంటుంది. నేను నటిస్తున్నాను ఏంటి, ఎందుకు అంత తెగించి మాట్లాడుతుందంటే అక్కడ తనుజకి నాకు సార్ వీడియో చూపించాడు. ఏంది రమ్యను మాధురి గారు కూర్చొని మాట్లాడుకోవటం. మరి మాట్లాడుకుంటున్నారు కానీ వచ్చిన 2వ రోజే అర్థమైపోయిందా తనుజ అట్లాడిదని. బయటకు 1 అవర్ ఎపిసోడ్లో బయట ఏం చూస్తుంటారు వాళ్ళు కదా. అంత అబాండాలు వేసేటప్పటికి అప్పుడు ఇంకా తెగించేసింది తనుజ కూడా. తెగించేసి అంటుంది, నేను క్వీన్నే పో, చెప్పుకోవా నీ ఇష్టం, అవతలకి వెళ్ళిపో అంటుంది. మైండ్ వర్డ్స్ అంటే నీ వయసుకి మించిన మాటలు మాట్లాడుతున్నావు అంది. రమ్య చిన్నపిల్లే కదా, వయసుకి మించి మాట్లాడుతున్నావు అంటే మరి రమ్య ఏమన్నదో వర్డ్స్ కరెక్ట్గా రాని, మాటలకు జాగ్రత్త రాని అని తనుజ అంటుంది. ఏదో రాంగ్ వర్డ్ వాడినట్టుంది అని. దేవత దిగొచ్చిందమ్మా అని రమ్య అంటుంది. దేవతని దర్శనం చేసుకో, పోవే అంటుంది. అంటే ఒకటి ప్రతిసారి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మొన్న ఆయుష ఇప్పుడేమో నువ్వు ఇది అంటారు. ఎలా ఉంటుందంటే ఇక తెగించేసి ఎన్నిసార్లు చెప్పినా మా బాండింగ్ కట్ చేసుకొని వాళ్ళు దూరంగా తిరుగుతున్నా ప్రతిసారి అదే అంటే ఎట్లుంటుందంటే ఇరిటేషన్ వచ్చి పోవే నేను అంతే పో, నీకెందుకు ఎప్పుడు చెప్పుకో అన్నట్టు మాట్లాడతారు. అట్లా ఉంటుంది తనుజ కూడా. అది కరెక్ట్ కాదు. ఏదన్నా నిందేసేటప్పుడు అది ఏదన్నా అక్కడ వాళ్ళే ఉంటారు కాబట్టి మాట్లాడుకొని చూసుకొని అనాలి. మరి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది క్లియర్గా ఇంకా నామినేషన్ తెలిస్తే ఇంకా బాగా తెలుస్తుంది మనకి. ఈ ప్రోమోల వరకు ఇంతవరకు మనకు తెలుస్తుంది. అయితే టపాసులు అయితే బాగానే పేలుతున్నాయి. మరి సాయంత్రానికి ఇంకా ఎన్ని టపాసులు పేలుతాయి, ఎన్ని లక్షలు పేలుతాయి చూడాలి మనం.
వీళ్ళలో ఎవరు రైటో ఎవరు రాంగో చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.